స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం డాలీ డైరెక్షన్ లో చేస్తున్న కాటమరాయుడు సినిమా కాకుండా త్రివిక్రమ్ తో ఒక చిత్రం, తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్ లో మరో సినిమాలో నటించనున్నాడు. ఇక నేసన్ డైరెక్షన్ లో పవన్ నటించే సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కాలీవుడ్ లో అజిత్ హీరోగా తెరకెక్కిన వేదాళం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చెల్లిగా నేచురల్ స్టార్ నాని సినిమాలో నానికి లవర్ గా నటించిన నివేదా థామస్ ను తీసుకున్నట్లు సమాచారం. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ ప్రధానాంశంగా ఉండే ఈ సినిమాలో తమిళ్లో అజిత్ కు చెల్లిగా లక్ష్మీ మీనన్ నటించింది. శృతి హాసన్ హీరోయిన్. ఇప్పుడు తెలుగులో పవన్ సరసన సాయేషా సైకిల్ హీరోయిన్ గా ఎంపికైంది. పవన్ కు చెల్లి పాత్రలో పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలించి నివేదను ఎంపిక చేశారట. నివేద నాని జెంటిల్మెన్ చిత్రంతో తెలుగువారికి హీరోయిన్ గా పరిచయమై మంచి నటన కనబరిచింది. ఆ సినిమాలో నాని లవర్ గా మెప్పించింది. ఈ చిత్రానికి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించనున్నారు. ఇకపోతే ఈ లక్కీ హీరోయిన్ నివేదా థామస్ నానితో మరో సినిమాలో కూడా నటించనున్న సంగతి తెలిసిందే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.